370 సీట్లు బీజేపీ సొంతంగా గెలుస్తుంది. ఎన్డీఏకు 400 దాటుతాయి. 100 రోజుల్లో నా 3వ దఫా షురు. ఈసారి 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరుల్ని చేయనివ్వదు. ఆ పార్టీకి ఇక తాళమే. దశాబ్దాలు అధికారంలో ఉంది, అంతేకాలం ప్రతిపక్షంలో ఉంటుంది. ఓబీసీలు లేరంటారేంటి, నేనే ఓబీసీని. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒక వార్తను చూస్తున్నాను. మరి బీసీ కులగణనకు ఒప్పుకోవచ్చు కదా. బీసీ కులగణన పైన మీ స్టాండ్ ఏందో చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీది. ఈ బీసీలకు, దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు రాజకీయ వాటా దక్కడం కోసం కులగణన జరగాలి, ఆర్థిక వాటా దక్కడం కోసం కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. బీజేపీ స్టాండ్ ఏంది దాని మీద చెప్పాలి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ గతంలో విద్యార్థులతోని నరేంద్ర మోడీ గారు ముఖాముఖి జరిగిన చర్చలో ఒక మాట అన్నాడు. వచ్చేసారి నేను ప్రధానమంత్రి అయిదామనుకుంటున్నాను. ఒకరు ప్రశ్న వేస్తే, ఒక చిన్నారు వేస్తే, ఇప్పుడు కాదు బేటా 2024 తర్వాత నీకు ఆ ఛాన్స్ ఉంటుందని చెప్పిండు. అంటే 2024 తర్వాత ప్రధానమంత్రిగా నేను ఉన్నాను అనే మాట ఆయననే చెప్పిండు ఆయన. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. దళితులు, ఆదివాసీల కోటా తగ్గించాం. మోడీ ఓట్లు అడిగేటప్పుడే ఓబీసీ, ఆ తర్వాత ఆయన ఓబీసీ కాదు. రాహుల్ గాంధీ ధ్వజం.